క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సర్వోన్నతుడైన యేసు క్రీస్తు పుట్టాడన్న సంతోషంలో ఉన్న మీ అందరికీ కూడా ఆయన నుండి రక్షణ, ఆయన నుంచి శాంతి, సమాధానం ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నాం. అయితే ఈ 3 రోజులు ఒక అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి. ఈ మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయో తెలియదు, కానీ వీటిని గురించి ఆలోచిద్దాం. మొదటి రోజు కదా, చాలా ఆలస్యమైంది. సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. రేపు దినం తొందరగా మీరు రాగలిగితే, అంటే ఈరోజు పండగ వాతావరణం కనుక మరి మీ ఇళ్లలో, సంఘాలలో కార్యక్రమాలను పూర్తి చేసుకొని రావడానికి సమయం పట్టింది. రేపటి దినం తొందరగా మనం ముగించుకుందాం. 10:30 లోపే మనం ముగించుకొని మన ఇళ్ళకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బ్రతుకుకు బలి కావాలి అంటే ఈరోజు భూమి మీద మనుష్యులుగా మనమంతా అనుభవిస్తున్నది ఈ బ్రతుకు. ఎలా వచ్చింది ఈ బ్రతుకు? అమ్మ కడుపులో దేవుడు నిర్మించగా మన జీవితం ఆరంభమైంది. మనం బ్రతకటం 9 మాసాలు తరువాత అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాం. మనం వచ్చిన తరువాత మొట్టమొదటి ఏం కావాలి? తల్లిపాలు కాదు, ఏం కావాలి? గాలి. తల్లి పాలు లేకపోయినా బిడ్డ బ్రతుకుతాడేమో కానీ మొట్టమొదట ఆయన తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే అతనికి కావలసింది ఊపిరి, ప్రాణవాయువు. ఎవరిచ్చారు దాన్ని? ఎవరు పెట్టారు? తండ్రి. మనందరికీ ఊపిరినిచ్చే తండ్రి. అంటే మన బ్రతుకుకు అవసరమైన వాటిని మనం పుట్టక మునుపే దేవుడు ఈ లోకంలో మన కోసం చేసేసాడండి. ఎంత మంచోడు మన తండ్రి. మనం పుట్టాక ఇది మనకు కావాలి అని అడగకుండా తన పిల్లల అవసరతలేంటో తెలుసుకొని ముందుగానే వారికి అవసరమైన వాటన్నిటినీ ఈ ప్రకృతిలో ఆయన భద్రపరిచాడు. గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి. ఈరోజు మనిషి అనుభవిస్తున్న ప్రతి సుఖం ఈ ప్రకృతిలో నుంచి వచ్చిందే కదండి. వేసుకున్న బట్టలు, తినే ఆహారం, కట్టుకున్న ఇళ్ళు, మనం నడుపుతున్న వాహనం. ఈరోజు ప్రపంచంలో మనిషి అనుభవిస్తున్న ప్రతి సుఖం వెనుక ఇదిగోండి ఈ ప్రకృతి ఉంది. ఈ నేల ఇందులోంచి తీశాడు, ఇనుము ఇందులోంచి తీశాడు, రాళ్ళు ఇందులోంచి తీశాడు, బట్టలు ఇందులోంచి తీశాడు, ఆహారం ఇందులోంచి తీసుకుంటున్నాడు. అంటే భూమి మీద మనిషి ఈ బ్రతుకు కోసం దేవుడు అడగక మునిపే ఎన్నిటినో దేవుడు చేసేశాడు. ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? ఈరోజు భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి తన కోసం పుట్టాడు అని అనుకునేవాళ్ళు కొంతమంది అయితే, ఎందుకు పుట్టామో తెలియక బ్రతుకుతున్న వాళ్ళు మరికొంతమంది అయితే, బ్రతుకు పరమార్థాన్ని ఎరిగిన వారు మాత్రం బహు కొద్ది మందే ఉన్నారండి. ఈ బ్రతుకు పరమార్థం అర్థం కావాలి. ఎందుకు పుట్టాం? దేవుడు చేసిన ప్రతి పనికి వెనుక ఒక కారణం ఉంది. ఉదాహరణకు ఇదిగోండి, ఈ మైదానంలో మనమంతా ఈ 3 దినాలు కూర్చొని మంచి మాటలు వినాలని పిల్లలు ఎన్ని ఏర్పాట్లు చేశారు మీకోసం. కాంతులు వెలిగించారు, వేదిక నిర్మించారు, మీరు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా ఈ 3 రోజుల కొరకు సిద్ధం చేయబడ్డాయి. మరి దేవుడు ఈ ప్రకృతిని ఎందుకు సిద్ధం చేశాడు? ఇది ఎప్పుడు పుట్టిందో తెలుసండి? మనిషి పుట్టుక కంటే ముందుగానే పుట్టేసింది. మనిషి కంటే ముందు పుట్టింది.
అందుకే దేవుని యొక్క సృష్టి కార్యక్రమంలో అన్నిటినీ దేవుడు నిర్మించిన తరువాత చివరిలో మనిషిని చేశాడు. అంటే మనిషికి కావలసినవన్నీ కూడా, మనిషికి కావలసిన వాటన్నిటినీ ముందు 6 రోజులు సృష్టిలో చేసి 6వ రోజు ముగింపులో మనిషికి జీవాన్ని పోశాడు దేవుడు. అంటే సర్వం, ఈ సృష్టి అంతా మనిషి కోసం. రోజు మండే సూర్యుడు కావచ్చు, రాత్రిపూట చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు కావచ్చు, సముద్రాలు, గాలి, నీరు, వెలుగు, వేడి, ఈ పంచభూతాలు, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎవరి కోసం చేశాడు అంటే మన కోసం. మరి మన కోసం దేవుడు ఇవన్నీ ఎందుకు చేశాడు? మనం తన కోసమని. ఏమండి, మనం తన కోసం. ఈ సభ అంతా ఎందుకు ఏర్పాటు చేశారు? వాక్యం కోసం. ఈ శుభ సందర్భంలో మంచి మాటలు వినిపించటం కోసం. ఇదే కదా ప్రధానమైనది. అందుకే కదండి ఇంత శ్రమైన పాపం కూర్చున్నారు. ఈ మాటల కోసమే కదండి మీరు కూర్చున్నారు. పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఏమండి, యవ్వనస్తులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు, అందరూ. మీరంతా ఇంత ఓర్పుగా, ఓపికగా, ఈరోజు పండగ అయినా సరే, ఏమండి, ఇంటిలో ఉండకుండా ఎందుకు మీరు దూరం ప్రయాణం చేసి వచ్చారు? ఇదిగో ఈ మాటలు వినడానికే కదా. అంటే ఈ మాటలు వినటమే ప్రధానం. అలాగే ప్రకృతి అంతా దేవుడు ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం. అంటే మనిషే ప్రధానం దేవుడికి, మనిషే ముఖ్యం. తన పోలిక ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, మనిషి కోసం అన్నిటినీ చేశాడు. ఇవన్నీ అనుభవించమన్నాడు నాయన. గాలిని అనుభవించు, నీరుని అనుభవించు, ఆహారాన్ని అనుభవించు, ఈ ప్రకృతిలోని సుఖ సంతోషాలు అనుభవించు. కానీ వీటన్నిటిని అనుభవించిన తరువాత నువ్వేం చేయాలి తెలుసా? నా కోసం నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నా కోసం నేను చేసుకున్నాను. మనం తన కోసం. బైబిల్లో రాయబడిన మాట చదువుదామా? ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో నేను చదువుతాను, మీరు వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం అంటున్నాడు. మనలను ముందుగా తన కోసం. అంటే మనమంతా ఎవరి కోసం? దేవుని కోసం. మీరు ఎవరి కోసం పుట్టారు? ఏమంటే మీ పుట్టిక ఎవరి కోసం అండి? దేవుని కోసం. కానీ దేవుని కోసం పుట్టాము అని తెలుసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఏలడానికి పుట్టాను అనుకుంటున్నాడు, వెండి తెర మీద నటించడానికి నేను పుట్టాను అనుకుంటున్నాడు, కోటీశ్వరుడుగా మారి ఆస్తులను సంపాదించి బ్రతికి చావడానికి పుట్టాను అనుకుంటున్నాడు, సర్వసుఖాలు అనుభవించడానికి పుట్టాను అనుకుంటున్నాడు, అసలు ఎందుకు పుట్టానో నాకే తెలియదు అని చావాలి అనుకుంటున్నాడు. నిజానికి మనందరి పుట్టుక వెనుక ఉన్న రహస్యం, ఈ బ్రతుకు యొక్క పరమార్థం, ఈ బ్రతుకు రావడానికి కారణం ఎవరో తెలుసా అండి? పరలోకమందున్న తండ్రి. మనం తన కోసమట. నా కోసం, మీరు నా కోసం. అంటే మనం తన కోసం బ్రతకాలని దయా సంకల్పంతో ఆయన ముందుగా అనే పదం ఉంది చూడండి. ముందుగా మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనం తన ఎదుట ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, ఏ తప్పు చేయని నిర్దోషులుగా ఉండాలని అసలు ఈ భూమికి పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తు అనే ఆ మహానుభావునిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడటండి. ఏర్పాటు, ఇదంతా ఏర్పాటు. మనం తన కోసం బ్రతకాలన్న ఏర్పాటు.
అందుకు ఈ బ్రతుకు కోసం ఎంత పెట్టుబడి పెట్టాడండి, ఎంత నిర్మాణం చేశాడండి. ఇంత పెద్ద భూగోళం, ఇందులో మనకు కావలసిన వాటన్నిటినీ దాచి ఉంచి మన సుఖాల కోసం, మన సంతోషాల కోసం దేవుడు చేశాడండి. అనుభవించమన్నాడు. ఏమంటే ఈరోజు భూమిలో నుంచి ఆయిల్ తీస్తున్నాం, క్రూడ్ ఆయిల్. అందులోంచి పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, అవునా, బంగారం వస్తుంది, విలువైన రాళ్ళు వస్తున్నాయి, ఐరన్ వస్తుంది, మ్యాంగనీస్ వస్తుంది. ఎన్ని రకాలైనవి ఈ భూమి నుంచి మనిషి వాడుకుంటున్నాడు చెప్పండి ఈరోజు. అవన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు? పిల్లలుగా మన కోసమే. నాయన, మీరు వీటన్నిటిని అనుభవించండి పిల్లలారా, కానీ నన్ను జ్ఞాపకం చేసుకుంటారా, నన్ను మర్చిపోకుండారా. కానీ ఈరోజు భూమి మీద ప్రకృతిని అనుభవించడానికి సిద్ధపడిన మనుష్యులు ఎంతమంది దేవుణ్ణి స్మరిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఈ బ్రతుకు దేవుడు ఇచ్చాడు అని అనుకుంటున్నారు చెప్పండి? చివరికి మనల్ని బ్రతికించటం కోసం ఏమన్నాడు తెలుసా అండి? నాయనా, మీ సంతోషం కోసం మీరు ఏం తినాలనుకుంటున్నారు? మీరు బ్రతకాలి కదా, ఇదిగో మీకోసం మేకలను చేశాను, మీకోసం కోళ్లను చేశాను, మీకోసం గొర్రెలను చేశాను. ఏమండి? మీరు కోసుకొని తినండి, చంపుకొని తినేయండి. ఈరోజు మనం వాటన్నిటిని, పండగ కదండి, పండగలో మనం ఆకుకూరని తప్పుకుంటామా? మంచి మాంసం నోటుకు తగలాలి అంటే ఒక బలిసిన కోడిని కొయ్యాలి, బలిసిన మేకను మనం చంపాలి. ఆల్రెడీ మధ్యాహ్నం పండగ అయిపోయింది, మనం తినేసాం. అయినా మరలా రాత్రికి మనం తినాలి, మరలా నాన్ వెజిటేరియన్ ఉండాలి. ఏమండి, ప్రపంచంలో ఇన్ని కోటాను కోట్ల మంది ఈ నాన్ వెజిటేరియన్ భోజనం తినటం కోసం ఎన్ని లక్షల జీవరాశులు చేశాడండి. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తముగా ఎన్ని లక్షలు బలైపోయి ఉంటాయి చెప్పండి? కర్రీ పండుగ అంటే రేపు మటన్ స్పెషల్ అట, అదండి. ఆహా, రేపు నాన్ వెజిటేరియన్ స్పెషల్ అట. వెరీ గుడ్, తినండి. మీ తండ్రి మీకోసం చేశాడు కదా. నిజంగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం అంతా చేసుకునే పండగ కదండి. ప్రపంచం అంతా యేసుప్రభు పుట్టాడని సంబరాలు చేసుకునే వాళ్ళు ఏమండి ఎన్ని లక్షల 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 మేకలు, గొర్రెలు, కోళ్ళు బలేసేసి ఉంటారు చెప్పండి? వేసేనవ్వండి బలి. ఎందుకోసం? మీ సంతోషం కోసం. మరి మీరు సంతోషంగా ఉండటం కోసం వేటిని బలి చేసేయమన్నాడు? వేటిని బలి చేయమన్నాడు? మీరు బ్రతకాలి కదా, చంపేయండి, పర్లేదు వాటిని. అంతేగాని జీవహింస మహాపాపం అంటారా? ఏమంటే ఒకప్పుడు చెప్పేవారు, జీవహింస మహాపాపము కనుక జీవుల్ని చంపొద్దు. చంపొద్దా? చంపొద్దా? చెప్పండి. చంపొద్దంటే మనం ఊరుకుంటామా? దేవుడు మన మనసెరిగి చంపేయండి నాన్న. మనుషులు చంపకండి, మనుషులు మాత్రం చంపకండి. గొర్రెలు చంపుతారో, మేకలు చంపుతారో, కోళ్ళు చంపుతారో, చంపేసుకోండి, మీకు నచ్చినని చంపేసుకోండి. పాపం కోడి గుడ్లు పెట్టేది ఏమంటే తన పిల్లలు ఆమ్లెట్ వేసుకొని తినవండి ఎప్పుడు. అవి మనమే కదండి ఆమ్లెట్ వేసుకుంటాం. కోడిని తినేస్తాం, గుడ్డును తినేస్తాం, కోడి పిల్లని తినేస్తాం, అన్నీ కలిపి తినేస్తాం మనం. ఏమండి అంటే దేవుడు వాటిని మన కోసం బలి చేస్తున్నాడు. బలిచ్చేశాడు. ఆదికాండంలో ఏమన్నాడు తెలుసా అంటే, పిల్లల్ని కన్న తర్వాత ఆదికాండం మొదటి అధ్యాయం 30 ప్రారంభంలోనే చెప్తున్నాడు తన పిల్లలకి ఏమని. ఆదికాండం మొదటి అధ్యాయం 30 భూమి మీద ఉండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగును. వాటికి ఏంటట? చెట్లన్నిటిని వాటి తినేయమన్నాడు. ఎందుకు? వాటి మీరు తినేయాలి కదా మరి తర్వాత. అవి తింటేనే కదండి బాగుంటాయి. మేకను ఏం చేస్తారు? బాగా మేపాలి. పాపం మన హైందవ సోదరులు అయితే దసరా పండుగ వస్తుందని సరికి ముందునే మేక పిల్లలు కొంటారు.
ఓ రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి ఆకుకూరలు పెడుతుంటారండి, పచ్చటి పచ్చటి ఆకులు. నేను ఎందుకు? దాని మీద ప్రేమ కాదు, మన పిల్లల మీద ప్రేమ. ఇది మంచి కండబలవాలి, ఇన్ని రోజుల్లో బాగా మాంసం దీనికి సమకూడాలి, అప్పుడు నేను కోసుకొని వండుకొని తినాలి. అంటే వాటన్నిటికీ పచ్చటి కూర మొక్కలన్నిటిని ఇచ్చి ఆహారంగా ఇచ్చేశారట. మరి ఆ జంతువులు మనం ఏం చేయాలి? మనం తినాలి కదా, ఏమండి? తినాలి కదా. ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని కూడా మీకు ఇచ్చేశాను. ఏమండి? కూర మొక్కలు తినేయండి, సమస్త చరములు కదిలేవేవైనా తినేయండి. ఎంత మంచోడండి దేవుడు, అన్నిటిని తినమన్నాడండి. నచ్చాలి. కానీ ఈరోజు మనుషులు చాలా తినేస్తున్నాడు. ఏం పందులు తింటలేదండి ప్రపంచంలో. ఎందుకు తింటలేదు పందులు? చాలా మంది తినేస్తున్నారు. నచ్చాలి కానీ చైనా వాడైతే అన్ని తింటాడు. ఉడతలు తింటాడు, కప్పలు తింటాడు, తొండలు తింటాడు, ఏమండి, పాములు తింటాడు, కుక్కలు తింటాడు. ఫిలిప్పైన్స్ అయితే కుక్కలు తింటారు. దేవుని పిల్లలారా, నచ్చాలే కానీ దేన్నైనా వండుకొని తినంటారా? పచ్చివి తినడం తప్పు, కానీ ఏదైనా తినండి. దేవుడు చేశాడు, ఎందుకంటే మీరు బ్రతకటానికి అవి బలి కావాలి. లేదంటే బలి చేయకూడదంటే మరి మీరు బలి అయిపోతారు. ఏమండి? లేదండి జీవహింస మహాపాపం, మనం ఇప్పుడు జంతువులు చంపకూడదు అనుకుంటే మరి దోమలు కూడా జీవరాశులే. వాటిని చంపేద్దాం వద్దా చెప్పండి? చంపేయకపోతే ఇంకేమనుందా? కలరా. ఏమండి? ఈగల వల్ల కలరా వస్తుంది, దోమల వల్ల డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, ఎన్ని రకాల వ్యాధులు కుట్టేసి వెళ్ళిపోతాయి అవి. మరి చంపకపోతే ఎలా? మనం బాగుండాలి అంటే వీటిని చంపాలి. మనం బ్రతకాలి అంటే ఈ జీవరాశులను బలి చేసుకొని తినాలి. దేవుడు వాటిని మన కొరకు బలి చేసేసాడు. మరిక అవి మాత్రమే జీవాలు అనుకుంటున్నారా? మనం తినే ఆకుకూరలు ఉన్నాయా? ఏవి? వంకాయ, బెండకాయ, తోటకూర, గోంగూర, వీటికి జీవం లేదనుకున్నారా? వాటికి కూడా జీవం ఉంది, అవి కూడా బ్రతుకుతున్నాయి. జగదీష్ గారు చెప్పారు మన దేశంలో ఏమని, ఏమండి, మొక్కలకు జీవం ఉంది, ప్రాణం ఉంది. మరి కోస్తున్నాం కదా, కొడవలతో దాన్ని కోసేస్తున్నాం కదా. బియ్యాన్ని తినాలంటే వరిని కొయ్యాలి, వంకాయలు తినాలి అంటే దాన్ని కొయ్యాలి, ఆకుకూరలు తినాలి అంటే వాటిని కొయ్యాలంటే చంపాలి. అందుకే చూడండి, మొక్కకు ఉన్నప్పుడు నిగనిగలాడుతాయి, కోసేసి పక్కన పెట్టండి ఏమైపోతాయి? అవి వాడిపోతాయి, అంటే చచ్చిపోతున్నాయి అవి. ఈరోజు ప్రపంచంలోని సుమారు 800 కోట్ల మంది ఉన్నారండి మనుషులు. 800 కోట్ల మంది పైగా. ఏమండి? 800 కోట్ల మంది మనుషుల ఆకలిని తీరుస్తున్నది ఎవరండి? దేవుడు కాదా? తినుటకు ఆహారాన్ని ఇస్తుంది ఎవరండి? ఎవరిస్తున్నారండి? బైబిల్లో ఉందో తెలుసా? అపోస్తుల కార్యములు చూడండి, బైబిల్ తెరిచి చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకోసం వర్షం, ఫలవంతమైన ఋతువులు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములు నింపుతూ. ఏంటి? భోజనం చేసినప్పుడు ఎంత సంతోషం అండి మనకి. నిజంగా ఎక్కడా లేని సంతోషం భోజనం దగ్గర ఉంటుందండి మనకి. మనం అంతా భోజన ప్రియులు, మనం అంతా అన్నిటినీ తినాలి అనుకుంటాం. మన నాలుగుకు నచ్చేవి తినాలి అనుకుంటున్నాం. మరి మీ నాలుగుకు నచ్చే వీటన్నిటిని ఎవరు చేశారని చెబుతున్నాడు? మరలా చదువుతాం మాట 17వ వచనం. అయినను ఆకాశము నుండి వర్షం, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు మీకు. అది తినటం వల్ల మీరెంత ఉల్లాసం, మీ హృదయములు ఎంత ఉల్లాసంతో నిండిపోయాయి. మరి మీ బ్రతుకు కోసం దేవుడు ఎన్నిటిని చంపేస్తున్నాడండి, ఎన్నిటిని చచ్చిపోమని చెప్పాడండి.
చచ్చిపోండి, చచ్చిపోండి, నా పిల్లల కోసం చచ్చిపోండి. అందుకే వాటి ఎవరికి స్వరాలు ఇవ్వలేదండి. పాపం చూడండి, జంతువులు చంపుతూ మేకేమందండి, ఎందుకు నన్ను చంపుతున్నారు అడగదండి అది. కోడి ఎందుకు నన్ను చంపుతున్నారు అడగదండి అది. మన కోసమే బలి, మన కోసమే బలి. అవి బలైతేనే మనం బ్రతికేది. ఆనందండి మానేయండి, ఏమైపోతారు? మీరు చచ్చిపోతారు. అంటే మీరు బ్రతకాలి అంటే భూమి మీద దేవుడు చేసిన ఈ జీవరాశులన్నిటినీ మనకి ఆహారంగా దేవుడు ఇచ్చాడు. వాటిని చంపుకొని మీరు తినండి నాన్న, ఎందుకంటే అవి చచ్చిపోతేనే మీరు బ్రతుకుతారు. మీకు అర్థమవుతుందో లేదో, అవి చచ్చిపోతేనే మీరు బ్రతుకుతారు. ఏమండి నాకు కోడిని చంపడం ఇష్టం లేదండి, నాకు మేకని చంపడం ఇష్టం లేదండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు? ఏమండి, మాంసం తినడం మానేస్తారేమో. మరి వాటికైనా ప్రాణం ఉంది, మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా. మరి అలాగనే ప్రాణం ఉంది కాబట్టి మొక్కలు కోయకుండా వదిలేద్దామా? పెరగకుండా వదిలేద్దామా? మట్టిలోంచి లాగకుండా వదిలేద్దామా? వాటిని కూడా కూరలుగా వండుకొని చంపుతున్నాం, మనం చంపుకొని తింటున్నాం. చంపుకొని తినమన్నాడు, ఎందుకంటే మీ బ్రతుకుకు అవి బలి కావాలి. మీరు బ్రతకటానికి ఏ బలవ్వాలి? ఈ జీవరాశులు, ఈ వృక్ష ఫలాలు, ఇవన్నీ బలి. ఒక యాపిల్ మీకోసం బలైపోతుంది తెలుసా? ఒక మామిడి పండు మీకోసం బలైపోతుంది తెలుసా? ఒక కొబ్బరికాయ మీకోసం బలైపోతుంది తెలుసా? అవును, కొబ్బరి నిజంగా చెట్టు ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, నిగనిగ పచ్చగా ఉంటుంది. అది మీరు తెంచి బొండం కొట్టేసి తాగేసిన తర్వాత పక్కన పడేయండి. కొబ్బరి బొండం షాప్ పక్కకి వెళ్ళి చూడండి, ఏముంటాయి అవి? ఎండిపోయి ఉంటాయండి, చచ్చిపోయి. పచ్చదనం ఉంటే బ్రతుకున్నట్టు, ఎండిపోతే అవి చచ్చిపోయినట్టు. మీ సంతోషం కోసం, మిమ్మల్ని బ్రతికించడం కోసం ప్రకృతిలో అన్ని బలైపోతున్నాయండి. ఎందుకు బలైపోతున్నాయి తెలుసా? ఎందుకు బలైపోతున్నాయి తెలుసా? మిమ్మల్ని బ్రతికించటం కోసం, మీ బ్రతుకు కోసం అవి బలి కావాలి అని దేవుడు శాసించాడు. నా పిల్లలందరూ బ్రతకాలి అంటే మీరు చావాలి. చచ్చిపోతామయ్యా, చచ్చిపోతాం, నీ పిల్లల కోసం చచ్చిపోతాం మేము. వారి నోటికి రుచికరంగా మారడానికి మేము చచ్చిపోతాం. వాటి చావు మనకు బ్రతుకునిస్తుంది, వాటి మరణం మనల్ని బ్రతికిస్తుంది. ఓకే, అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మిమ్మల్ని బ్రతికించటం కోసమైతే, అర్థమైంది కదా మీకు ఇది? ప్రకృతిలో ఉన్నవన్నీ మిమ్మల్ని బ్రతికించటం కోసమైతే వీటన్నిటిని చంపుకొని తిని బ్రతుకుతున్న మీ బ్రతుకు ఎవరి కోసం? ఇది ప్రశ్న. అన్నిటినీ తింటున్నారు, తినండి, దేవుడు వద్దనలేదు. అన్నిటినీ బలి చేస్తున్నారు, కోస్తున్నారు, చంపుతున్నారు, ఆహారంగా మలుచుకుంటున్నారు. మీరు బ్రతుకుతున్నారు, బ్రతకండి. కానీ మీ బ్రతుకు ఎవరి కోసం? అసలు మిమ్మల్ని పుట్టించింది ఎవరి కోసం అని రాయించాడు ఆయన? తన కోసం. తన కోసం ముందుగా ఆయన మనల్ని కావాలని కోరుకున్నాడు. వీటన్నిటిని పెట్టుబడిగా దేవుడు పెట్టి మీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మీరు తన కోసం బ్రతకాలి అని. కానీ భూమి మీద ప్రకృతిలోని సర్వ సుఖాలను అనుభవిస్తున్న మనిషి దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆలోచన ఉందా? ఎక్కడుందండి మనిషికి ఆలోచన? అసలు చేసింది దేవుడనే మర్చిపోయాడు. ఇది దేవుడు చేశాడు, దేవుని వలన నేను బ్రతుకుతున్నాను, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాము అనే జ్ఞానం మనుషుల్లో ఉందా? లేదండి, లేదండి. అందుకు దేవుని మాటను ధిక్కరించి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకకుండా ఉన్న మనం, వీటన్నిటిని చంపుకొని బ్రతికిన మనం మరలా చచ్చిపోతున్నాం. ఎలా? ఎలా తెలుసా? పాపం, అపరాధం, నేరం. ఆదామును పిలిచాడు, నాయనా, అవ్వ, రామ్మ, ఇదిగో ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నిరభ్యంతరంగా మీరు తినొచ్చు, కానీ నేను ఒక్క మాట చెబుతున్నాను, నా మాట మీరు వినాలి. ఏంటయ్యా తండ్రి? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములలో మధ్యనున్న ఈ జ్ఞాన వృక్ష ఫలాన్ని తినొద్దు, ఈ ఒక్కటే తినొద్దు, అన్ని తినండి చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఏం చేశారు అప్పుడు వీళ్ళు? ఏం చేశారండి?
దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో అవ్వ వెళ్ళింది, ఆ పండు తెంపింది, తాను తింది, భర్త కొని ఇచ్చింది, ఇద్దరు కలిపి తిన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు పిలిచాడు, ఎక్కడున్నారు మీరు? మేము సిగ్గుతో ఉన్నామయ్యా. ఎప్పటి వరకు సిగ్గు అనేది మీకు తెలియదే? ఆ ఊహే మీ మనస్సులో లేదే? ఎందుకు వచ్చింది సిగ్గు? నా మాట కాదన్నారు మీరు. ఒకరొకరు చూసుకున్నారు కదా, ఎందుకు సిగ్గు? ఏమిటి చిన్నపిల్లలు మన కళ్ళ ముందు బట్టలు లేకుండా ఉంటుంటే పసిపిల్లలు, ఒడిలో ఉన్న పిల్లలు, వాళ్ళు సిగ్గు అంటారా? ఏమంటే బట్టలు తీస్తుంటే అమ్మో బట్టలు తీయకండి నాకు సిగ్గు అంటారా? వాళ్ళు పసి మనస్సులు, స్వచ్ఛమైన మనస్సులు. దేవుడు అలా చేశాడండి ఏదైనా తోటని, అలా బ్రతికించాడండి వాళ్ళని. కానీ వాడు చేసింది ఏంటో తెలుసా? తన కోసం ప్రేమతో చేసుకున్నాడే దేవుడు తన పిల్లలు, తన పోలిక, నా పోలిక, నా రూపం, నా ముక్కు, నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు. మన పిల్లలు చూసి అంటామే, అబ్బా వీడి ముక్కు అంతా వాళ్ళ అమ్మ ముక్కేనండి, ఈమె కళ్ళు అంతా వాళ్ళ నాన్న కళ్ళేనండి, అచ్చు ఈ అమ్మాయి అంతా వాళ్ళ నాన్నన పోలిందండి, ఈ అబ్బాయి అంతా వాళ్ళ అమ్మన పోలాడండి. ఆ పోలికలు చూచి మనం మురిసిపోతుంటామే. దేవుడు కూడా తన పోలికలో మనల్ని చేసుకొని మురిసిపోతున్న సమయంలో ఆదామవ్వలు చేసిన పని ఏంటో తెలుసా? తప్పు చేశారు. దేవుడు వద్దన్న పండును తిని ఆయన మాటను ధిక్కరించారు, ఎదిరించారు. అలా ఎదిరించడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? దేవుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. నేను తినవద్దని పండు నువ్వు తిన్నావు, ఇక నువ్వు నా దృష్టిలో ఏంటో తెలుసా? చచ్చిపోయావు. నేను ఆ రోజు చెప్పాను నీతో, ఏమని చెప్పాను? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు, చస్తావు నువ్వు అన్నాడు. ఆ మాట ఆదికాండం చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం అండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దు, వాటిని తిను దినమున, అదే రోజు. ఎప్పుడైతే నువ్వు తింటావో అదే రోజు నిశ్చయముగా చచ్చెదవు. నరుడికి ఆజ్ఞాపించాడు దేవుడు. మరి అవ్వ తినేసింది పండు, బాగానే ఉంది, చచ్చిపోలేదు. ఆదాము కూడా తిన్నాడు, చచ్చిపోలేదు. ఏ చావు? దేవుడు చెప్పిన చావు. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయే చావు కాదు. నా మాట విననందుకు ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చావు. చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచుకున్న ఆడపిల్లలు వయసు ఈడొచ్చేసరికి ఎవరో అబ్బాయిని ప్రేమించి, ఏమండి ఇంట్లో చెప్పా పెట్టకుండా అబ్బాయితో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? చిన్ననాటి నుంచి నిన్ను పెంచి పెద్దవారినిగా చేసి నీకోసం ఎంతో ఖర్చు పెట్టి మీ ఇద్దరం కష్టపడ్డామే, ఈరోజు నీకు ఎవరో కొన్ని నెలల పరిచయం ఉన్న ఒక వ్యక్తి, సంవత్సరాల పరిచయం ఉన్న మాకంటే వాడు ఎక్కువైపోయాడు కదా, నీకు వెళ్ళిపోయావు కదా. ఈ రోజు నుంచి మాకు ఆ అమ్మాయి లేదండి, చచ్చిపోయింది. ఇక మా కొడుకు లేడు, చచ్చిపోయాడు. మాకు కూతురు లేదు, చచ్చిపోయింది అని అనుకునే తల్లిదండ్రులు లేరా? ఉన్నారండి. ఎందుకంటారా మాట? ఎప్పుడంటారా మాట? బ్రతికే ఉన్నారే, కాపురం చేస్తున్నారే, ఏదో ఊరిలో ఉన్నారే, కానీ నా దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు. బాధతో అనే మాట, వారు ఎదిరించినందుకన్న మాట. దేవుడు కూడా ఈ మానవ సమాజాన్ని చూసి అదే చెప్పాడండి. మీ బ్రతుకు కోసం ఎన్నిటినో బలి చేశానే, వాటన్నిటిని మీకోసం బలి కమ్మన్నానే, వాటన్నిటి చంపుకొని బ్రతుకుతున్నారే. కానీ మీ బ్రతుకు నా కోసం కావాలని నేను అనుకుంటే మీకోసం, మీ స్వార్థం కోసం బ్రతుకుతున్నారనుకున్నారే, మీకోసం మీరు బ్రతకాలి అనుకున్నారే. నా మాట కంటే మీ మధ్య బంధమే గొప్పదైపోయింది కదా. ఇక మీరు నాకు లేరు, చచ్చిపోయారు మీరు నాకు. దేవుని దృష్టిలో చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించారు, పాపం. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించారు, పాపం. అలా చచ్చిపోయినప్పుడు ఆ చావు ఎవరికి వచ్చిందో తెలుసండి? అందరికీ వచ్చేసిందటండి ఆ చావు.
ఎంత అల్లారు ముద్దుగా దేవుడు కని పెంచి బ్రతికించుకుంటున్న తన పిల్లలు తన కళ్ళ ముందే బ్రతుకుతూ చచ్చిపోయారండి. బ్రతుకుతూ శరీరంలో బ్రతికే ఉన్నారు, కానీ చచ్చిపోయారు. ఎలా? ఆయన మాటను ధిక్కరించటం వలన. ఎలా చచ్చిపోయారో చెబుతున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ అపరాధముల చేతను, మనం చేసే పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చచ్చిపోయారు మీరంతా, మీ అపరాధములు, పాపములు, నేరాల వల్ల చచ్చిపోయారు మీరంతా. అప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను తెలుసా? ఒకరు కాదు చచ్చిపోయింది, ఎంతమంది? అందరూ అందరూ. రోమాపత్రిక చూడండి ఎంతమంది చచ్చిపోయారు చెప్తాడు అక్కడ. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం, ఒక మనుష్యుని ద్వారా పాపం, పాపము ద్వారా మరణం లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. అందరికీ మరణం, మరణం, మరణం. చచ్చిపోయాం అంటే మనమంతా దేవుని దృష్టిలో శరీరంలో బ్రతికున్నాము అంతే, కానీ దేవుని దృష్టిలో మనం చచ్చిపోయాం. దేనివల్ల? అపరాధముల వలన, పాపముల వలన. అందుకు దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇప్పుడు ఈ పిల్లలందరూ చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. వీళ్ళు బ్రతకడానికి ఇన్నిటిని చంపుతుంటే వాటిని చంపుకొని బ్రతికిన వీళ్ళేంటి నా కళ్ళ ముందు చచ్చిపోతున్నారు. నో, నా పిల్లల్ని నేను బ్రతికించుకోవాలి. దేవుడు తప్పు చేశాడా, మనుషులు తప్పు చేశారా? అక్కడ తప్పు చేసేది దేవుడు కాదండి, మనుషులు. మనమే తప్పు చేశాం. అపరాధం మనదే, నేరం మనదే, దోషం మనదే, పాపం మనదే. మనం చేసిన నేరానికి, పాపానికి మనం చచ్చిపోతుంటే చూస్తూ చూస్తూ నరకానికి పంపించటం ఇష్టం లేక చచ్చిపోయిన మనల్ని అందరినీ బ్రతికించాలనుకున్నాడండి ఆయన. ఈ బ్రతుకు మళ్ళా నేను ఇవ్వాలి, నేను మరలా వీళ్ళకి బ్రతుకుని ఇవ్వాలి. మరి ఇప్పుడు శరీరంలో ఈ దేహాన్ని బ్రతికించడానికి ఈ జీవరాశులన్నీ చచ్చిపోయి వీటికి బ్రతుకునిచ్చాయి, ఓకే. కానీ లోపలున్న ఆత్మను బ్రతికించడానికి ఏది బలి కావాలి? దానికి వచ్చే బలి ఏంటి? అది బ్రతకాలి అంటే బలి కావాలి. ఎవరు బలి కావాలి? ఎందుకు బలి కావాలి? అది ఇందాక మనం చదువుకున్న మాట ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరలా చదువుతాం 1వ వచనం, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మరలా బ్రతికిచ్చాడటండి. బ్రతికిచ్చాడు అంటే యేసు లోకంలో ఎందుకు వచ్చాడు? బ్రతికించడానికి వచ్చాడు ఆయన. సర్వలోకాన్ని బ్రతికించడానికి వచ్చాడు ఆయన. చూడండి, మనుష్యులందరూ నేరస్తులుగా చచ్చిపోయినప్పుడు, దేవుని దృష్టిలో అవిధేయులుగా మారిపోతున్నప్పుడు, మాటను ధిక్కరించి పాపములో మనం పడిపోయినప్పుడు, ఏం పాపం చేయటం లేదా? అబద్ధం పాపం కాదా? కోపం పాపం కాదా? ఏమండి? ఇలా చిన్ని చిన్ని పాపాలు మొదలుకొని పెద్ద పెద్ద పాపాలు, నరహత్యల వరకు ఇవన్నీ పాపాలేనండి. ఇలా మనమంతా నేరాలు, పాపాలు చేసి చచ్చిపోతే యేసు ప్రభువును బలి ఇవ్వాలి అనుకున్నాడటండి. ఆయన ఎందుకు వచ్చాడు? యేసు ఎందుకు వచ్చాడు? ఈ బ్రతుకుకు ఏం కావాలి? ఏమండి? బ్రతుకుకు బలి కావాలి. బ్రతకాలి అంటే ఎవరో ఒకరు చావాలిగా. మనం బ్రతకాలి అంటే ప్రకృతి చావాలిగా. ప్రకృతి చావకుండా మీరు బ్రతకగలరా? మొక్కలు చావకుండా మీరు బ్రతకగలరా? చెప్పండి. జీవరాశులు చావకుండా మీకు బ్రతుకుందా? లేదు. మీ కళ్ళ ముందన ప్రకృతిలో జీవరాశి చావకుండా మీకు బ్రతుకెలాగూ లేదో, మనలో ఉన్న ఆత్మ పాపము చేత, అపరాధము చేత చచ్చిపోయినప్పుడు దాన్ని బ్రతికించడానికి మరలా బలి కావాలి. ఎవరా బలి? ఆ బలి ప్రభు అండి. బలి పశు ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన రాకకు యొక్క ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు?
బలి అర్పణ. ఏ బలి? ఎడ్లు, గొర్రెలు, మేకలు. ఆ బలి నువ్వు కోరలేదు నాయన, ఆ బలి అర్పణ నువ్వు కోరలేదు. కానీ నాకొక శరీరం అమర్చితివి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చడానికయ్యా నేను వచ్చాను. ఈ శరీరంలో నీ చిత్తం నెరవేరాలి అంటే ఈ శరీరం ఏమైంది? ఆయన శరీరం ఏమైంది చెప్పండి? ఆయన శరీరం ఏమైంది చెప్పండి? సిలువలో కళ్ళ ముందు అందరూ చూస్తుండగా బలైపోయిందండి ఆయన దేహం. బలిగా మారిపోయిందండి ఆయన దేహం. ఆయన బలిగా మారాడు. ఎందుకో తెలుసా? చదువుతో ఒక మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎళ్ళ జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణము చేయుటకై ఒక్కసారి ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రత్యక్షత. ఎందుకు వచ్చాడు? ఎందుకు జరిగింది? హ్యాపీ బర్త్డే. యేసు ప్రభు హ్యాపీ బర్త్డే కదా ఈరోజు ప్రపంచం అంతా సంబరం చేసుకుంటుంది. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. పుట్టాడు, సంతోషం. కానీ ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? చావటం. పుడితేనే కదండి చచ్చేది. అసలు పుట్టుక లేకుండా చావేది. అంటే భూమి మీద ఈ క్రిస్మస్ ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన ఎందుకు పుట్టాడు అంటే చావటం కోసం, బలిగా మారటం కోసం. ఎవరి కోసం? ఆయన బలి ఎవరి కోసం అండి? మీకోసమే. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనలను మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకొనెను. ఏంటండి అంటే? ఆయన చచ్చిపోతేనే గాని, ఆయన బలైతేనే గాని మీకు బ్రతుకు లేదా? లేదండి. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు బలిలో పరమార్థం. సిలువలో చచ్చిపోతే ఈయన సిలువలో తన ప్రాణాన్ని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని కాపాడుతాడంటే హేళన చేస్తుంది కదా ఈరోజు సమాజం. ఆయన సిలువలో మేకులు వేసుకుంటే 3 మేకులు పీక్కోలేని అసమర్థుడు అంటుందండి ఈ లోకం. అవునా? అసలు ఎందుకు చచ్చిపోయాడో నీకు తెలుసా? ఎవరి కోసం ప్రాణం పెట్టాడో నీకు తెలుసా? ఎవరి కోసం ఆయన దేహం బలిగా అర్పించబడిందో తెలుసా? నీకోసమేనయ్యా, నీకోసమే. హేళన చేస్తున్నావే, నువ్వు హేళన చేస్తూ పాపం చేస్తున్నావే, ఆ హేళనే పాపం, ఆ నేరం మోపడమే పాపం. అలాంటి పాపివైన నిన్ను మార్చడం కోసమేనయ్యా ఆయన చచ్చిపోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. 5:8. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. లవ్. ఏంటి ఆ ప్రేమ? ఎలా అంటే, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చచ్చిపోయేటండి, బలైపోయేటండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా భయంకరమైన ఉగ్రత నరకం నుంచి రక్షింపబడుతున్నాం మనం. అంటే మనిషికి స్వర్గం రావాలి అంటే యేసు ప్రభు బలి కావాలి. నీ పాపాలు, మనం పాపాలు మానుతున్నావా? పాపం మనం మానవండి, మనం పాపాలు చేస్తూనే ఉంటున్నాం. మరి పాపాలకు బలేది? శరీరం బ్రతకడానికి జీవులు బలైతే ఆత్మ బ్రతకడానికి మరో లోకంలో చస్తే కదా బ్రతుకుంది. ఏమండి, బ్రతుకుటకు బలి కావాలి.
బ్రతుకుటకు అంటే మరలా నీ దేహం బ్రతకడానికి చావాలి. ఈ భూమి మీద ఈ దేహం చావాలి, అప్పుడే మరలా మరో బ్రతుకు. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూతురు కానీ, కళ్ళతో చూపిస్తాను, మీ కళ్ళతోని ఆ తెరల మీద చూతురు కానీ. అందరిలా చెప్పే బోధకుడు కాదు కదా నేను. బైబిల్ని ఎలా చెబుతానో మీరు విందురు గాని. యేసు ప్రభు బలి కావడానికి ప్రధాన కారణం ఏంటి? మనందరినీ బ్రతికించడం కోసం అటండి. మనందరినీ బ్రతికించడం కోసం దేవుడు దిగులుగా కూర్చున్నాడట సింహాసనం మీద. లోకమంతా తన పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్న పిల్లలందరినీ బ్రతికించడం కోసం ఒక ప్రాణం ముందుకొచ్చింది. ఆ ప్రాణం యేసు ప్రభు. ఆయన రక్తం, ఆయన రక్తం ఎందుకు కార్చాడో తెలుసా? ఆయన బలైతేనే. ఏమండి, కోడిని రక్తం ఒలికించకుండా వండుకొని తినగలము మనం? తన పీక కోస్తేనే కదండి రక్తం బలబల బలబల కారిపోవాలి. ఒక మేకను తెగనరిగితే కదండి అందులోంచి రక్తం ఏరులై పారాలి. మీరు చంపుకు తినే ప్రతి జీవరాశి రక్తం బయట రావాలి. అది నీ దేహాన్ని బ్రతికించడానికి, నీ శరీరాన్ని బ్రతికించడానికి. మరి నీ ఆత్మ, నీ దేహంలోనుంది అసలు రూపం, ఆత్మరూపం, మరి అది చచ్చిపోయింది. మరి దాన్ని బతికించాలి అంటే దానికి కూడా కావాలి రక్తం. ఎవరి రక్తమో తెలుసా? మంచి రక్తం అండి, పవిత్రమైన రక్తం అండి. సర్వ మానవాళిని కాపాడటం కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా కళ్ళ ముందు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఏమండి, భూమి మీద కోట్ల మంది పాపులమైన మనం నరకానికి పోతుంటే పవిత్రమూర్తి అని ఒక్క కొడుకండి, ఒక్కడేనండి ఉన్నాడు, మంచోడండి, మంచి కొడుకు. ఆ కొడుకును చంపేసుకుందాం అనుకున్నాడండి మన కోసం. ఎవరి కోసం చచ్చిపోయాడు యేసు ప్రభు? భూమి మీద ఉన్న కోట్ల మంది దేవుని పిల్లల కోసం ఒక్క కొడుకు బలైపోయాడు, ఒక్క కొడుకు. అంటే ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించాడా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడా చెప్పండి? తండ్రి ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? మంచిగా బ్రతికిన ఆయన కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడు గనుకనే తన జ్యేష్ఠ కుమారుని ఇచ్చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడటండి. చిన్నప్పుడు చదువుకున్న బంగారు వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం, వెళ్ళిపోదురు గాని 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎలా అంటే ఆయన తన అద్వితీయ కుమారునిని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానికి నశించకుండా నిత్య జీవం, బ్రతకాలి, చచ్చాక మరలా బ్రతకాలి. ఈ బ్రతుకుకు బలి కావాలి, ఈ బ్రతుకుటకు చావాలి. అందుకు దేవుడు క్రీస్తును బలివ్వడానికి సిద్ధపడిపోయాడండి. అంటే దేవుడికి ఎప్పుడు సంతోషం? ఈ మాట విని వెళ్ళిపోదురు గాని దేవుడికి ఎప్పుడు సంతోషమో తెలుసా? కోట్ల మంది పిల్లలు తనను స్వీకరించి తనను తెలుసుకొని బ్రతికినప్పుడు దేవుడికి సంతోషం. దేవుడికి ఏది పండగ? మనకి యేసు పుట్టుక పండగ, మనకి పెళ్లి పండగ, ఏమండి, మన పిల్లల పుట్టిన రోజులు పండగ, మన ఇల్లు కట్టుకోవడం పండగ, డబ్బు సంపాదించడం పండగ, అధికారంలోకి రావడం పండగ. ఇవన్నీ మనకు పండగలు. కానీ దేవుడికి పండగ ఏంటో తెలుసా? దేవుడికి పండగ ఏంటో తెలుసా అండి? లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. ఏమండి, పరలోకంలో ఎప్పుడు పండగ, సంతోషం. పండగలో మనకు దొరికేది ఏంటి చెప్పండి? సంతోషమే కదండి. మాంసం దొరుకుతుందని సంతోషం, కొత్త బట్టలు దొరుకుతాయని సంతోషం, ఆనందంగా గడపొచ్చని సంతోషం. ఇది మనకు సంతోషం. కానీ దేవుడికి ఏది సంతోషం? ఒక్క పాపి మారితే పరలోకంలో ఎక్కువ సంతోషం.
10వ వచనంలో కూడా అదే అంటాడు చూడండి. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగు. దూతలందరినీ పిలుస్తాడు, రండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల మంది. నా కొడుకు బ్రతికాడు, నా కొడుకు బ్రతికాడు, నా కొడుకు బ్రతికాడు అంటే బ్రతుకు అంత గొప్పదా? భూమి మీద మాంసం తిని బతకడం గొప్ప విషయం కాదండి. మనమంతా బాగా బతికి చేస్తున్నాం. ఎలా బతికి చేస్తున్నాం? డబ్బులు సంపాదించి బతికి చేస్తున్నాం, గట్టిగా తిని బతికి చేస్తున్నాం, మేడలు బిద్దలు సంపాదించి బతికి చేస్తున్నాం, ఆస్తులు కూడబెట్టుకొని బతికి చేస్తున్నాం, బంగారులు మణిమాణిక్యాలు రాసులను దాచుకొని బతికి సంతోషిస్తున్నాం. కానీ దేవునికి సంతోషం ఏంటి? దేవునికి ఏది సంతోషం? ఒక్క పాపి మారితే సంతోషం ఏంటండి? ఒక్క పాపి మారితే సంతోషం. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు లోనున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. అంటే మనమే. తప్పిపోయిన కుమారుడు ఎవరు? చిన్నప్పుడు మనం నేర్చుకున్న బైబిల్లో ఎవరు? మనమే. ఊరి మీద బలాదూరుగా తిరిగి సంతోషాలు, ఆనందాలు, లోకం, సంబరాలు చేసుకొని బ్రతుకుతూ ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తరువాత పంది పొట్టు తిన్నప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఆ కొడుకులో మారు మనస్సు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఇంటికి వెళ్ళిపోయాడు. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను, మా నాన్న నాకు కావాలి, మా నాన్న నాకు కావాలి అని వెళ్ళిపోయాడు ఇంటికి. అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు తండ్రి అండి. దేవుడు అంటే తండ్రి. ఆయన చూచి దూరం నుంచి చూస్తాడంటే కొడుకు రాక కోసం వస్తాడు, నా కొడుకు వస్తాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, అదే అధ్యాయంలో చెప్తాడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరం. ఏమండి, కొడుకు ఇంకా ఇంటి వరకు రాలేదేటండి, తండ్రి ఎదురెళ్ళిపోతాడు. పరిగెత్తుకొని ఎదురెళ్ళిపోయి వాడి మెడ మీద పడి కౌగలించుకొని, వాడు మురికి బట్టలతో స్నానం లేకుండా ఉన్న వాడిని కౌగలించుకొని వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడటండి. ఇంకేమన్నాడు? అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను చాలా తప్పు చేశానయ్యా, పరలోకాన్ని పోగొట్టుకున్నాను నాయనా, నేను నీ ఎదుట నేను తప్పు చేశానయ్యా, పాపిగా మారిపోయానయ్యా అన్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ కొడుకు ఏం చేశాడు? 22. అయితే తండ్రి దాసులను పిలిచాడు, మంచి బట్టలు నా కొడుకు వేయండి, ఏమండి, వీనికి బట్టలు కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, బంగారు ఉంగరం, మంచి చెప్పులు తొడిగించండి, పండగ చేయండి. పండగ ఏమండి? పండగలోనే కదండి మనం కోసుకుంటాం. రేపు అదే కదా పెద్ద పండగ మనకి, కరి పండగ. పండగల మాంసం. ఇప్పుడు కొడుకు వచ్చినందుకు పండగ చేస్తున్నాడు కదా, మనము తిని సంతోషిద్దాం. కమాన్, ఇప్పుడు రండారా భోజనాలు పెట్టుకుందాం. మీరెప్పుడు భోజనాలు పెట్టుకుంటున్నారు? ఎంతమందిని కాపాడి భోజనాలు పెడుతున్నారు మీరు? చెప్పండి. ఈ ప్రపంచానికి ఏమైనా న్యాయం, ధర్మం ఉందా? తండ్రి సంతోషించే పని ఏంటో తెలుసా? పాపిని మార్చయ్యా, పాపిని మార్చు. మార్చడానికే కదండి ఇంత దూరం వచ్చాను నేను, మార్చడానికే కదండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పిల్లలు. ఏమండి, నిజమైన దేవుడికి క్రిస్మస్ పండగ ఏంటో తెలుసా? ఏమండి, ఒక పాపి మారితే పరలోకంలో పండగటండి. మారితే పండగ. మీకు కొత్త బట్టలు వేసుకుంటే పండగ, భోంచేస్తే పండగ. ఇది కాదండి పండగలో. దేవుడికి నిజమైన పండగ ఒక పాపి మారడం అయితే మీ బ్రతుకులో కూడా పండగ చేసుకోండి. ఎప్పుడో తెలుసా? ఒక పాపిని మార్చినప్పుడు, ఒక దుర్మార్గుని మార్చినప్పుడు, ఒక దుష్టుడైన వ్యక్తిని సన్మార్గంలో నడిపించినప్పుడు, వాక్యంతో, సభలతో. మీరు బట్టలు కొనుక్కోవడం కాదు, మీరు వంటలు చేసుకోవడం కాదు. మీరు వంట వండాలి అంటే, కొత్త బట్టలు కొనుక్కోవాలి అంటే ముందు పాపిని మార్చండి. అది పండగ, అది దేవునికి పండగ. పండగ చెయ్యొద్దని నేను అనట్లేదు, చేద్దాం, అందరం కలిసి పండగ చేద్దాం. ఇది ఒక్కరోజు చేసే పండగ కాదు. 365 రోజులు పాపిని కాపాడి అందరం చేసుకోవాల్సిన పండగ. మన ఇల్లంతా, మన కుటుంబం అంతా చేసుకోవాల్సిన పండగ.
అదే కదండి దేవుడు చేశాడు. నా కొడుకు వచ్చాడు, పండగ పండగ చేయండి, పండగ చేయండి, కొత్త బట్టలు రప్పించండి, ఉంగరం తొడగండి. మనం ఏమి చెయ్యం, పిల్లల కొత్త బట్టలు కొనేస్తాం. క్రిస్మస్ వచ్చిందండి, ఉంగరం కొన్నానండి నా కొడుక్కి. క్రిస్మస్ వచ్చిందండి, మా అమ్మాయికి 4 తులాల బంగారం చేయించానండి, చైన్. ఏ పాపిని కాపాడావు నువ్వు? ఎవరిని కాపాడి పండగ చేస్తున్నావు నువ్వు? ఈ రోజు ప్రపంచంలో క్రైస్తవులందరూ పండగ చేసేటప్పుడు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాలి, నేను చేసే ఈ పండగలో ఎవరిని కాపాడాను? ఒక్క పాపి మారితే పరలోకంలో పండగ. ఏ పాపని మార్చకుండా నీకెందుకు పండగ, దండగ? పండగ చెయ్యొద్దని అనట్లేదు, పాపిని మార్చి చేయండి పండగ. ఒక పాపిని రక్షించి చేయండి పండగ. అది దేవుడు చేసుకుంటాడు పండగ, భూమి మీద మీరు చేసుకోండి పండగ. ఆ పండగ కావాలండి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు తన పిల్లల విషయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టుల మరణం నందున చేత నాకు ఏమాత్రము సంతోషం లేదు, వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుట నాకు కావాలి. బ్రతుకు కావాలి, బ్రతుకు. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి. ఈ బ్రతుకు మనకు రావాలి అంటే క్రీస్తు ఆల్రెడీ చచ్చిపోయాడండి. చేద్దామర్రా పండగ, చేద్దాం, క్రిస్మస్ చేద్దామండి, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి కూడా చేద్దామండి పండగ. అన్ని రోజులు పాపిని మార్చే ప్రతి రోజు మనకు పండగే. కానీ ఈరోజు ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు పాపులను మార్చి చేస్తున్నారా పండగ? దేవుడు ఎప్పుడు సంతోషిస్తున్నాడో అది చెయ్యండి. ఏం చేస్తే తండ్రి సంతోషిస్తాడో అది చేసి సంతోషపెట్టండి. ఏమండి, నీ భార్యకి ఎర్ర రంగు చీర ఇష్టం అనుకో, నల్ల రంగు చీర కొనుక్కెళ్ళావు అనుకో, ఏమంటది? ఇగో నీకు నచ్చిన నల్ల రంగు చీర తెచ్చాను, ఊరుకోండి. మీకు తెలియదా నా రుచి ఏంటో? ఎన్నిసార్లు చెప్పాను మీకు చెవులో? నాకు ఎర్ర రంగు ఇష్టం, ఎరుపు ఇష్టం అండి, ఎరుపు ఇష్టం అండి, ఎర్ర రంగు ఇష్టం అండి అని చెప్పాను. నల్ల రంగు మోసుకొచ్చారు ఏంటండి? నచ్చదు. ఏమండి, మీ ఆయనకి మేక మాంసం ఇష్టం అనుకోండి, చేపలు ఉండరు అనుకోండి, ఏమంటాడు? చేపలు ఎందుకు చేసావే, నాకు మాంసం ఇష్టం కదా, నాకు మేక మాంసం ఇష్టం కదా. ఎదుట మనిషిని సంతోష పెట్టడానికి అతని ఇష్టమేదో తెలుసుకొని భార్యలు చేస్తున్నారు, భర్తలు చేస్తున్నారు, మనుషులందరూ ఇతర మనుషుల పట్ల చేస్తున్నారు. దేవుని పక్షాన ఎందుకు చేయరు? దేవుడు సంతోషం మీకు తెలీదా? బైబిల్లో చెప్పాడు ఇప్పుడు సంతోషం. దేవుడికి పండగ ఎప్పుడు? దేవుడికి పండగ ఎప్పుడు చెప్పండి? ఒక పాపి మారితే పండగ. ఈ పండగ ఎందుకండి చెయ్యరు? అన్ని పండగలు చేస్తున్నాం, ఈ పండగ తప్ప. మారుద్దాం.